మందంగా ఉండే తను అందంగా అయ్యేందుకు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టడమే అవకాశాలకి దూరం అవ్వడానికి ఒక కారణమవుతూ వచ్చేసింది శోభిత ఇండస్ట్రీ నుండి. ఇక ఆ అందమే తనకి ఎంతో అదృష్టాన్ని కూడా తెచ్చిపెట్టేసింది. మరోవైపు అక్కినేని ఇంట కోడల్ని అయ్యేందుకు. శోభిత ఇప్పటికే చైతన్యాన్ని పెళ్లి చేసుకున్నాక ఎన్నో కాంట్రవర్సీస్ని ఎదుర్కొంటూ వచ్చింది. ముఖ్యంగా తన మొహాన్ని చూసి అందరూ అవతారు అంటూ తనని మీమ్స్తో సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు. అసలు తన అందమైన మొహాన్ని అందవికారంగా చూపిస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేయడంపై చైతన్య ఎంతగానో ఎమోషనల్ అవుతూ వచ్చేవాడు. నా వల్ల తను ఎన్నో ట్రోలింగ్స్‌కి, ఇబ్బందులకి గురవుతూ వచ్చింది. అయినప్పటికీ కూడా తను నన్ను వదిలేస్తా అన్న మాట ఎప్పుడూ ఆడలేదు. నా వెంటే ఉంటూ వచ్చింది శోభిత. అటువంటి అమ్మాయిని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటా అంటూ చైతన్య అయితే మరింత ఎమోషనల్‌గా ప్రేమను పెంచుకుంటూ వచ్చేశారు. ఇక చిన్నతనంలో ఎంతో డస్కీగా ఉన్న శోభిత మొహాన్ని చూసి ఎంతోమంది వెక్కిరిస్తూ వచ్చేవారంట. తనకి ఇండస్ట్రీ పైన, ఫ్యాషన్ మోడలింగ్ పైన ఎక్కువగా మక్కువ ఉండడం వల్ల తనని తను అందాల ప్రపంచంలోకి, ఈ సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఎంతో ఆశపడుతూ వచ్చింది. అలానే ఇండస్ట్రీ సభ్యులు కుటుంబంతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూ రావడంతో ఆ విధంగా తను ఇండస్ట్రీ లోపలికి రావడం, ఆ తర్వాత ఈ సినిమా అవకాశాలు కూడా పెద్దగా హిట్ కాకపోవడం, ఇక నాగ చైతన్యని పెళ్లి చేసుకోవడం జరిగిందంట.